రిక్రూట్మెంట్ ఆపేశాం. వర్గీకరణ ఎప్పుడో జరిగే వర్గీకరణ కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఆపేశాం. మా పిల్లల ఉద్యోగాలు రాకుండా నోట్లో దుమ్ము కొట్టాము. గెలిచి సాధించింది ఏంటి? మా పిల్లల నిరుద్యోగుల నోట్లో దుమ్ము కొట్టినటువంటి నిన్ను ఎందుకు మేము మరి ముఖ్యమంత్రిగా మేము అంగీకరించాం? ఈ దృష్టిలో ప్రజలంటే మీ జమీందారు, మీ పెత్తందారు, మీ యొక్క దుర్మార్గపు మరి కొరకత్వ వాదులు మాత్రమే. కానీ మా దృష్టిలో అంబేద్కర్ వారసులు, బహుజన వాదులు, మాల మాదిగ దళిత గిరిజన వర్గాలన్నీ కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రం మాదే. మానవం మాదిగలం అందరం కలిసి పోరాడతాం. మాదిగలు కూడా నువ్వు అన్యాయం చేస్తున్నావు వర్గీకరణ ద్వారా. మాదిగలు మా సోదరులు, మేము వారికి వ్యతిరేకం కాదు. నువ్వు వ్యతిరేకం చేస్తున్నావు, నువ్వు విభజన చేస్తున్నావు. 1200 కులాల్ని రాజ్యాంగంలో కలిపి అంబేద్కర్ గారు ఒక షెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్ క్యాస్ట్ అని పేరు పెట్టి వీళ్ళందరికీ కూడా ఉమ్మడి వాటా కలగజేసినటువంటి రిజర్వేషన్లు నువ్వు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి, దాని ద్వారా నువ్వు రాజకీయ ప్రయోజనాలు పొందటానికి రాజ్యాంగం దొరికిందా నీకు? రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తావా? రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తావా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఈ దేశంలో ఎవడి తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు. నన్నా కృష్ణ మాదిగ అనే వాడి తరం, వాడి తాత తరం కూడా కాదని చెప్తున్నాను నేను. మందా కృష్ణ ముందు పెట్టుకుని ఏదేదో నేను ఉద్యమం చేసి నటించి వాడికి డబ్బులు ఇచ్చి, కారులు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, బస్సులు ఇచ్చి జనాన్ని దోరి ఉద్యమం అది ఉద్యమం. మొన్న చూసావు డిసెంబర్ 15 మాలల మహాగర్జన గుంటూరులో లక్షలాది మంది జనంతో స్వచ్ఛందంగా వాళ్ళ సొంత ఖర్చులతో జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటూ కొరడు చరిత్ర సింహగర్జన చేసేటువంటి మా జాతిని చూశావు. విప్లవం మాది, సాంఘిక విప్లవం మాది, రాజ్యాంగ పరిరక్షణ విప్లవం మాది. నువ్వు ఏమి చేయలేవు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇలాంటి సమస్యలు, సీట్లు లేవు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల ముక్కలు చేయాలని చూస్తున్నాం. మా పల్లెలు ఇంకా గుడిసి అక్కడే ఉంది. ఎక్కడో మాలలు మనువాదులు వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు అది ఇది అని చెప్తున్నావు. నువ్వు ఎన్ని కోట్లు దొబ్బావు ఈ వర్గీకరణ ఉద్యమం మీద? బాగా కృష్ణమాదిగా కొన్ని 100 కోట్లు తినేసావు చంద్రబాబు నాయుడు దగ్గర. నువ్వు ఎంత సంపాదించి దొబ్బావు? అదిగో ఎదురుగా కూర్చున్న మా మాలకి. అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు? లాస్ట్ రైట్స్ ఆర్ నెవర్ రీగైన్డ్ బై mere begging but by relentless struggle. కోల్పోయినటువంటి హక్కులు భిక్ష పెట్టడం ద్వారా, బ్రతిలాడటం ద్వారా సంపాదించుకోలేం. నిరంతరమైనటువంటి పోరాటాల ద్వారా మాత్రమే మన హక్కులను మనం సాధిస్తాం. మా మాలలు నీలాగా భిక్ష పెట్టరు మందా కృష్ణ. మాలలు నీలాగా భిక్ష పెట్టరు, బతిలాడరు, కాళ్ళు పట్టుకోరు, పూజలు చెయ్యరు, డప్పులు కొట్టరు. చాలాకి డప్పులు కొట్టి మరి నువ్వు నిలబడ్డావు అన్నక్కడ నీ యొక్క బానిసత్వాన్ని, నీ యొక్క మనోహర తత్వాన్ని మరి మా కోరకి అసహ్యంగా తయారయ్యావు. అంబేద్కర్ గారి గురించి ఎక్కడ చెప్పావు నువ్వు? అంబేద్కర్ గారికి దండేస్తావు అసలు నువ్వు? అంబేద్కర్ గురించి తెలుసా నీకు? నీకు చదువు ఉందా అసలు? నీకు జ్ఞానం ఉందా? ఇలాంటి అజ్ఞాని, ఇలాంటి మనోవాది నీ ఒక పావుగా వాడుకుని
ప్రభుత్వం ఇవాళ దళితుల మధ్య చిచ్చు పెట్టాలని, రాజ్యాంగ హక్కుల్ని నిర్వీర్యం చేయాలని, దీని ద్వారా వీళ్ళు కొట్టుకుంటే అసలు రిజర్వేషన్లో ఎత్తేయాలని, క్రీమీ లేయర్ విధానం తీసుకురావాలని, దాని ద్వారా రెండో తరానికి ఉద్యోగాలు లేకుండా చేయాలని